నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. నమస్కారం అండి గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. భార్గవరామ్ గారు. నమస్తే మేడం, నా పేరు భార్గవరామ్ మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 జనవరి 1985 మేడం. 20 జనవరి 1985. ఓకే, టైం అండి? మార్నింగ్ 8:40 AM. ప్లేస్? ఏ ప్లేస్ లో పుట్టారు? ప్లేస్ వచ్చేసి జమ్మలవాడ మేడం, కడప డిస్ట్రిక్ట్. ఓకే అండి, గురువు గారు ఉన్నారని మీ సమస్య గురించి గురువు గారితో మాట్లాడండి. ఓకే ఓకే మేడం, చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు భార్గవరామ్ సార్. చెప్పు భార్గవరామ్. సార్ నాకు ఎట్లా ఉంది సార్, నా ఫ్యూచర్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు జాబ్ అయితే చేస్తా ఉన్నాను. ఇక్కడ మీది లగ్నం వచ్చేసి మీ జన్మజాతక రీత్యా కుంభలగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నదైతే ఇక్కడ జాతకంలో అయితే దశమస్థానంలో కేతు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీకేమీ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ మీకు జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా రాహు 4వ ఇంట్లో ఉచ్చస్థితిలో, అలాగే శని దశమ స్థానంలో ఉండటం బాగానే ఉన్నప్పటికీ కూడా కానీ సప్తమాధిపతి అయినటువంటి రవి 12వ ఇంట్లో ఉండటం, దీనివలన సంసారపరమైనటువంటి జీవితం ఇబ్బంది కలుగుతుంది. ధన లాభాధిపతి అయినటువంటి గురువు కూడా 12వ స్థానంలో ఉండటం, ఆ గురువుకి మకర రాశిలో ఉండటం, అది ఆ మకరం నీచ స్థానం కావటం ఇబ్బంది కలుగ చేస్తుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో ధనుర్రాశిలో జన్మించినందువలన ప్రస్తుతం 7.5 సంవత్సరం శని కూడా ఇక్కడ జరగటం వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాహుకేతువులకి తప్పనిసరిగా పూజ చేసుకుంటూ గురువుని ఆరాధన చేసుకోవటం వల్ల మీ లైఫ్ బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. శ్యామ్ గారు. హలో అండి, నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా సిస్టర్ గురించి మేడం. ఓకే అండి, మీ సిస్టర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 9th 1992 మేడం. మే 9, 1990. అవును మేడం. ఓకే అండి, టైం చెప్పండి. అర్లీ మార్నింగ్ 2:30 AM మేడం. 2:30 AM. ఓకే అండి, ఏ ప్లేస్ లో పుట్టిందండి? అర్లీ మార్నింగ్ 2:30 AM. ఓకే, ప్లేస్ వచ్చి ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్. ఆదోని. ఓకే అండి, గురువు గారు ఉన్నారండి. గురువు గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్తే గురుగారు. నమస్తే అండి. మా సిస్టర్ వివాహం గురించి అనుకున్నాను. మీ సహోదరి యొక్క లగ్నం వచ్చి కుంభలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, స్వాతి నక్షత్రం 3వ పాదం, లగ్నంలో కుజుడు, 2వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో, 3వ ఇంట్లో రవి బుధుడు వక్రించి రవి ఉచ్చస్థితిలో, పంచమ గురువు, 6వ ఇంట్లో కేతు, అలాగే ఇక్కడ 9వ ఇంట్లో చంద్రుడు, 12వ ఇంట్లో శని వక్రతత్వం చెంది రాహుతో మకర రాశిలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శని మహాదశ జరుగుతూ ఉన్నది ఇక్కడ జన్మజాతక రీత్యా. కాబట్టి వివాహానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఆలస్యంగానే వివాహం ఉన్నది. ఎందుకంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహు విదేశీయానంతో పాటుగా తనకు నచ్చినట్టుగా వివాహం జరిపించుకునేదానికి ఆ అమ్మాయి జాతకంలో అవకాశం ఉన్నది. అదేదన్నా ఇబ్బంది కలిగితే తప్ప వాస్తవంగా అయితే ఆలస్యంగా వివాహం అనేది ఉంటుంది. 2018 మే 30 నుంచి పాప జాతకంలో యోగం ఉన్నది. అంటే ఇంకా 2 సంవత్సరాలు వెయిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆలస్యంగానే వివాహం జరిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి అంతవరకు ఇక్కడ జన్మజాతకంలో రేపు జనవరి తర్వాత 7.5 సంవత్సరం శని అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడు మాత్రమే బయట ఉండే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉండటం కొంత ఇబ్బంది కూడా కలుగచేస్తుంది. కాబట్టి రాహుకేతువులకి పూజ చేసుకోవటం కూడా మంచిది. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అడుగుతానండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22nd July 1972. 22nd July 1972. 1972. ఓకే అండి, టైం చెప్పండి. 30 minutes అండి, అంటే 21st night 12:30 అండి. ఓకే అండి, ఏ ప్లేస్లో పుట్టారండి? రాజమండ్రి అండి. రాజమండ్రిలో పుట్టారు. చెప్పండి సార్. అవునండి. ఓకే అండి, మాట్లాడండి గురువు గారు. నాకు ముఖ్యంగా జాబ్ చదివిస్తున్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. అంటే ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి సర్జరీస్ అవి ఉన్న జాబ్ చేయడము, లేకపోతే అలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది ఎలా ఉంటుంది ఏంటి లైఫ్ అనే విషయంలో ఇక్కడ కూడా సర్జరీస్ అయ్యాయి. ఇక్కడ
నేత్ర సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, మిగతాది కానీ ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది, అందులో కూడా శనిలో రాహు జరుగుతూ ఉన్నది రేపు 14 వరకు కూడా. అందువల్లనే ఇలాంటి ఇబ్బందులు కలగటానికి గల కారణం. అయినప్పటికీ జాతకంలో శుక్రుడు ధనాధిపతి ధనస్థానంలో, గురువు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వలన మంచి యోగం. అందులో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే ఏంటంటే అష్టమచంద్రుడు కాబట్టి ఆ భయం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం భయపడద్దు, డోంట్ వరీ. ఇక్కడ జన్మజాతక రీత్యా 7.5 సంవత్సరం శని ఉన్నందువలన కూడా శని అంతర్దశలో కూడా రాహు జరుగుతూ ఉండటం, ఇవన్నీ గల కారణాలు. అవన్నీ కూడా ఏమీ ఇబ్బంది లేదు. 2013 నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇది నవంబర్ 15 వరకు కూడా కొంత భయం. యాక్చువల్గా రేపు జూన్ నుంచి బాగున్నా కూడా నవంబర్ వరకు అది మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ తర్వాత బుధుని యొక్క అంతర్దశ, శుక్రుడు బుధుడు మిత్రులు, అందులో బుధుడు కూడా 4వ ఇంట్లో ఉండటం, రవితో కూడా ఉండటం కొంత మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. భయపడాల్సింది అయితే ఏం లేదు. జన్మజాతకంలో ధన భాగ్యాధిపతి అద్భుతంగా ఉన్నారు. అలాగే దశమాధిపతి అయినటువంటి వాడు కూడా శని 2వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా రాహు దశమ స్థానంలో ఉండటం ఈ వృత్తి సంబంధమైనటువంటి ఆటంకాలు కలగటానికి హేతు అవుతుంది, కారణహేతు అవుతుంది. కాబట్టి రాహు దుర్గాధీనుడు కాబట్టి అమ్మవారిని ఆరాధన చేసుకోండి, చక్కగా ఉంటుంది. అలాగే గురువు గారు వెస్ట్ గోదావరి నుండి కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. కుమారి గారు, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 38 38 1964 అండి. 1964. అవునండి. ఓకే అండి, సమయం సాయంత్రం 6:35 అండి. 6:35. ఓకే అండి, ఏ ప్లేస్ అండి? ఇది వెస్ట్ గోదావరి అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారండి, మాట్లాడండి. సరే చెప్పండి అమ్మా. మా ఆయన గారి గురించి అడుగుదామనండి, ఎలా ఉంది ఫ్యూచర్ అది తెలుసుకుందామనండి. ఇక్కడ వచ్చేసమ్మా మీ వారి యొక్క లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి ఈయనది వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శని వక్రించి, అలాగే 4వ ఇంట్లో చంద్రుడు ఉచ్చస్థితిలో గజకేసరి యోగంలో, పంచమంలో రాహు కుజుడు శుక్రుడు, తర్వాత సప్తమంలో రవి బుధుల యోగము, తర్వాత లాభంలో ఏకాదశంలో కేతు. జాతకం మంచి జాతకమే, జాతకంలో పెద్ద పొరపాట్లు ఏం లేవు. కాకపోతే పంచమంలో ఉన్నటువంటి కుజ శుక్ర రాహుల కలయిక వల్ల సంతానం వలన ఇబ్బంది కలుగుతుంది జీవితంలో, జాగ్రత్త. అయితే లగ్నంలో ఉన్నటువంటి శని యొక్క మహాదశ జరుగుతుంది. సప్తమంలో రవి బుధుల యొక్క యోగం ఉన్నది, బుధాదిత్య యోగము, అలాగే అద్భుతమైన గజకేసరి యోగం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి భయపడవలసినది ఎటువంటిది ఏమీ లేదు. శని మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతున్నది, బాగుంది. కాకపోతే ఏంటంటే రేపు శనిలో కేతు వచ్చినప్పుడు ఈ డిసెంబర్ నుంచి కొంత దూరంగా వెళ్ళేదానికి, ఏదైనా బయటకు పనిచేసేదానికి కానీ, లేకపోతే ఏదైనా బయట దేశానికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాగా నెక్స్ట్ డిసెంబర్ నుంచి, అంటే 2016 డిసెంబర్ నుంచి ఆ యోగం ఉండేదానికి అవకాశం ఉన్నది. లగ్నంలో శని అద్భుతంగానే ఉన్నాడు. 2018 జనవరి వరకు కూడా దాదాపుగా 13 నెలల కాలం కొంత దూరంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. అయితే జాతకంలో అయితే పెద్ద దోషాలు ఏం లేవు, బాగున్నాయి. కానీ సంతానంతో సమస్య వస్తుంది, జాగ్రత్త. అలాగే గురువుగారు భద్రాచలం నుండి కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? రమాదేవి అండి, భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమాదేవి గారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/8 1974 అండి. ఓకే అండి, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏదండి? ఏ ప్లేస్ లో పుట్టారు? ఎన్ని గంటలకు పుట్టారు? కోడూరు అండి, వెస్ట్ గోదావరి. ఓకే అండి, ఏ సమయానికి పుట్టారు? పొద్దున 10:30 అండి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. ఓకేనండి. ఓకే, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేము ఆల్రెడీ ఒక బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసామండి, 1 year అయింది. ఓకే, అదే ఎలా ఉంటుంది, బిజినెస్ గ్రోత్ బాగుంటుందా, లేదంటే జాబ్ ఏమైనా ట్రై చేసుకోమంటారా అని అడుగుదామండి. ఇక్కడ వచ్చేమ్మా ఇందు మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం, ఆద్ర నక్షత్రం 1వ పాదం, లగ్నం తులా లగ్నం, మిథున రాశి. ఇక్కడ లగ్నం నుంచి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ జాతకంలో శని భాగ్యరాశిలో చంద్రుడితో, దశమాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి దశమంలో, ఏకాదశాధిపతి అయినటువంటి వాడు రవి కూడా దశమంలో ఉన్నాడు. చక్కగా చేసుకోవచ్చు. బుధునితో కూడా కలిసి ఉన్నందువలన శుక్రునితో కూడా ఏమీ ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు. దాన్ని కంటిన్యూగా చేయటంలో తప్పేం లేదు, చక్కగా చేయవచ్చు, బాగుంటుంది, డోంట్ వరీ. అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హలో అండి.
ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా వారి గురించి తెలుసుకున్నాను. ఓకే అండి, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి పేరు రమణ అండి. 13/8/61 అండి. ఓకే అండి, ఏ టైంలో పుట్టారండి? పొద్దున 3 అండి. ఓకే, ఏ ప్లేస్లో పుట్టారండి? గుంటూరులో అండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హెల్త్ మా వారికి. హలో చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి హెల్త్ బాగుంటలేదండి. 2009 నుంచి ఎట్లా ఉంటుంది ఏంటి అని. ఎందుకంటే అమ్మా ఇక్కడ జన్మ జాతకంలో చంద్రరాహుల యొక్క కలయిక ఉన్నది జాతకానికి. 2005 నుంచి రాహు మహాదశ మొదలైంది. ఇది 2023 వరకు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జాతకంలో 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. దోషం అంటాం, కుజు దోషం అంటాం. ఈ కుజదోష ప్రభావం వలన ఇబ్బంది కలుగుతున్నది. అందులో కూడా రాహు యొక్క మహాదశ. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది, ఉత్తమం. దానివలన మీకు ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎందుకంటే భార్య స్థానాధిపతి 8వ ఇంట్లో ఉండటం, అది అక్కడ మకర రాశిలో గురు స్థానానికి అది మంచిది కాదు, నీచ స్థానం అవుతుంది. అదే నీచ భంగ రాజయోగం ఉన్నది, పర్వాలేదు. కాబట్టి కొంతవరకు మీరు అన్నిటినీ ఎదుర్కొనవలసి వస్తుందన్నమాట. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా చాలా మంచిది. దానివలన స్వామి దర్శనం కూడా చేస్తే ఎక్కడికైనా ఫలని లాంటి ఏదైనా విశేషమైన స్థలానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం వలన మేలు చేసేదానికి అవకాశం ఉంటుందమ్మా. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ జనవరి 8. మరొకసారి డేట్ చెప్పండి. చెప్పండి. డేట్ ఫస్ట్, డేటు, నెల, సంవత్సరం. జనవరి 7 సంవత్సరము, జనవరి 20 తేదీ. ఏ సంవత్సరం? భార్గవ్ అండి, భార్గవ్. అమ్మా మీరు టీవీ వినొద్దు, టీవీ చూడొద్దు, మీరు కంగారు పడద్దు, ఫోన్లో మాట్లాడండి. భార్గవ్ జనవరి 20 జమ్మలమడిగండి. జనవరి 20 ఇప్పుడే కదమ్మా భార్గవరావు మాట్లాడాడు. 20 అండి, జనవరి 20. అదే అమ్మా మాట్లాడాడు కదా, ఫస్ట్ కాల్ రాయనే భార్గవరావు. అవునా? ఏమో ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారో, మేము ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం. పర్లేదు, ఆల్రెడీ చెప్పేశాను. మ్యారేజ్ ఎప్పుడైతుందండి? ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఇంకొకరికి సమయం ఇవ్వండి దయచేసి. ఇంకో కాల్ తీసుకోండి అమ్మా. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హలో అండి. హలో, నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అలాగే అండి, గురువు గారు ఇప్పటి వరకు చాలా కాల్స్ తీసుకున్నాం మనము. ఈరోజు ఎలాంటి విషయాలు తెలియజేయనున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా గుడికి వెళ్ళమంటాం, గుడిలో భగవంతుడు ఉన్నాడా అన్నటువంటి సందేహాలు చాలా తెలివైనటువంటి వాళ్ళకి చాలా వస్తాయి అన్నమాట. ఆలోచనలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, మామూలు తెలివైన వాళ్ళకి రావు అలాంటి, చాలా తెలివైనటువంటి వాళ్ళకి వస్తాయి. విశ్వంలో ప్రతి అణువులోనూ భగవంతుడిని చూడగలిగే అంత గొప్ప గుణం నీకు ఉన్నట్లయితే నువ్వు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే భగవంతుడు ఉంటాడు. నీలో అణువున, నీలో ఉన్న ప్రతి అణువున, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ భగవంతుడు నేను ఆఖరికి కుక్క పిల్లితో, ఆఖరికి మనం చూసి చిన్న మొక్కలో కూడా భగవంతుడు ఉంటాడు. అంత గొప్ప గుణం నీకు ఉన్నట్లయితే నువ్వు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని పూజించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ అంత గొప్ప గుణం నీలో లేదు కాబట్టే ఆ గుడికి వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే భగవంతుడు 4 గోడల మధ్య ఉండడు, మనలోనే ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు, విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉంటాడు. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు యొక్క దీంట్లో చెప్పేది అందుగలడు ఇందులేడని సందేహం వలదు అని చెప్పేసి ఊరికనే చెప్పలేదు. కాబట్టి ప్రతి జీవిలోనూ, ప్రతి చైతన్యంలోనూ భగవంతుడు ఉంటాడు. ఆ చైతన్యమే భగవంతుడు. నువ్వు సృష్టించి చూద్దాం, ఏమీ లేకుండా, ఒక సెల్, ఒక స్టెమ్ లేకుండా మనం కృత్రిమంగా సృష్టించాలంటే ఆ సెల్, స్టెమ్ 2 కావాలి. ఏదైనా ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు, సాధించగలవు. దట్ ఈజ్ సైన్స్. అంతవరకే తప్ప నువ్వేమీ చేయలేవు. కృత్రిమ కణాలు సృష్టించాలన్నా కూడా దానికి ఆల్రెడీ ఏదో ఒకటి ఉంటేనే నువ్వు సృష్టించగలవు. దాన్ని ఆల్రెడీ, అందుకనే ఈ సృష్టిలో ఉన్నదాన్నే మరలా తిరిగి నువ్వు వెతుకుతూ ఉంటావు. కాబట్టి దాన్ని రీసెర్చ్ అంటారు. అంటే మరలా కనుక్కో అని. సెర్చ్ అంటే వెతకటం, రీ అంటే మరలా, అంతే కదా రీసెర్చ్ అంటే. అంతకుమించి ఇంకేముండదు. ఆల్రెడీ ఎవరో ఇక్కడ చేసి పెట్టిందని అందరికీ తెలియకపోతే నువ్వు కనుక్కుంటావు. అలాగ భగవంతుడు అనేటువంటి వాడు చక్కగా ఒక గుడిలోనే ఉన్నాడా అంటే లేడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు. దాన్ని తెలుసుకో. మరి ఆ గుడికి ఈ గుడికి ఎందుకు వెళ్ళమంటారు గురువుగారు అంటే, నీలో ఆ గుణం లేదు కాబట్టి, చూసే గుణం లేదు కాబట్టి. ఎదుటోడికి సాయం చేద్దాం అనుకుంటావా? లేదు. ఎదుటోడికి దోచుకు తినాలనుకుంటావా? ఖచ్చితంగా అనుకుంటావు. ఎదుటోడు బాగుపడతా అంటే అస్సలు ఓర్చుకోలేవు.
అలాంటి గుణం ఉన్నప్పుడు నీకు భగవంతుడు ఎలా కనపడతాడు? ఎలా కనపడ్డు. అందుకని కనీసం ఒక రాతి విగ్రహం అయినా సరే నేను అక్కడ చూపించి భగవంతుని యొక్క తత్వాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎలా వస్తుంది ఏంటి అనేది అది ఒక థియరీ, పెద్ద సైన్స్ అది. అందులో ఎటువంటి ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే మనిషి తెలివి కూడా ఎంతవరకు అంటే ఒక స్థాయి వరకే ఉపయోగపడుతుంది. ఎవరు కూడా చాలామంది పెడుతూ ఉంటారు ఫేస్బుక్లో వీటిలో బిల్ గేట్స్ లక్ష్మీదేవిని పూజించడు, ఐన్స్టీన్ వచ్చేసి సరస్వతీదేవిని పూజించు. కానీ వాళ్ళ తెలివి కర్మ సిద్ధాంతంలో పనే దైవము. మరి పనిని నువ్వు దైవంగా భావించినట్లయితే నువ్వు లక్ష్మీదేవిని పూజించాల్సిన అవసరం లేదు, సరస్వతీదేవిని అడగాల్సిన అవసరం లేదు. ఆ పనే నీకు సరస్వతి. ఆ పనిని నువ్వు పని చేయటం ద్వారా లక్ష్మి నీకు వస్తుంది. మరి నువ్వు పూజించింది ఎక్కడ? పనిని దైవంగా భావిస్తే అది నువ్వు పూజించినట్లే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పూజ అనేటువంటిది ఎలా ఉండాలంటే మనలో చైతన్యం కోసం, మనలో ఉన్న మార్పు కోసం పూజ పనికి రావాలి తప్ప ఆ పూజ చేయటం వల్ల నీ జీవితం ఏదో బాగుపడుతుంది అంటే మాత్రం ఇది అబద్ధం. నేను చెప్పినా సరే, అది ఎవరు చెప్పినా సరే, ఆ పూజ వలన నువ్వు మారాలి. నువ్వు మారినట్లయితే ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? వెంకటేశ్వర స్వామి వారిని చూడటానికి వెళ్తున్నావు. ఒక సెకండ్ కూడా చూడకుండా బయటికి మెడబెట్టుకొని నెట్టేస్తారు. అయినా కూడా అక్కడికి వెళ్ళిన ఆ ఒక్క నిమిషం ఆయన చూసిన తర్వాత నీకు గుర్తు కూడా ఉండదు. అయినప్పటికీ కూడా నీకు ఏదో ఒక తెలియనటువంటి శక్తి ఇక్కడ ఉన్నది అన్నటువంటి విశ్వాసంతో నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ విశ్వాసంతో నువ్వు బయటకు వచ్చి మరలా తిరిగి వెళ్ళేంత వరకు ఆ శక్తి నేను నడిపిస్తుందని నమ్ముతావే. ఆ నమ్మకం నీలో ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న చోటుకి నీకు భగవంతుడు వస్తాడు. అంత గొప్ప విశ్వాసం మనలో ఏడిస్తే నిజంగానే తప్పకుండా భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. కాబట్టి అంత విశ్వాసాన్ని మనలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే ఎదుటి వాళ్ళు మాటలనేటువంటి వాళ్ళు కావచ్చు, జ్యోతిషంలో చెప్పి ఇది ఉంది, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరు. ఎందుకంటే శాస్త్రం ఎదుటివాడిని మోసం చేయడానికి కాదు ఉంది. శాస్త్రం అనేటువంటిది ఎదుటివాడిని జ్ఞానవంతుడిగా చేయడానికి, విజ్ఞానవంతుడిగా ఈ ప్రపంచంలో ముందుకు దూసుకుపోయే విధంగా ఈ శాస్త్రాలు ఉపయోగపడాలి తప్ప వాళ్ళను మూడులుగా తీర్చిదిద్దడానికి మాత్రం ఏ శాస్త్రం లేదు. కాబట్టి అలా ఎవరన్నా చెప్తే మాత్రం అది మీ కర్మ, అది మీరు విశ్వసిస్తే అంతకన్నా ఇంకొక కర్మ ఇంకొకటి ఉండదు. కాబట్టి దయచేసి భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి దాన్ని విశ్వసించటం నీలో తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ దేహానికి ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక గౌరవం ఇచ్చి ఆ పేరుతో గౌరవంగా పిలుస్తారు. అదే ఈ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత అంటే అందులో ఉన్నటువంటి చైతన్యం, జీవం అదే భగవంతుడు. వెళ్ళిపోయిన తర్వాత నేను శవం అంటారు కానీ ఫలానా అని చెప్పి అనరు. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే 100% భగవంతుడు అనేటువంటి మనలోనే ఉంటాడు. అలాగే గురువుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/10/1995 అండి. 95. ఓకే అండి. పుట్టాడండి. తెనాల్లో. ఏ టైంకి పుట్టాడండి? సాయంత్రం 6:15 ఓకే అండి. గురువుగారు ఉన్నారండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. మా అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అడగటం కోసం చేశానండి. ఈ అబ్బాయి జాతకంలో వైవాహిక జీవిత దోషం ఉన్నదమ్మా. దానికి మీరు తప్పక పరిహారం చేసుకోవటం మంచిది. లలితా సహస్రనామాలతో అమ్మవారిని ప్రతిరోజు సేవించుకోవటం ఇతని జాతకానికి ఉత్తమోత్తమం. మకా నక్షత్రం అర్ధాష్టమ శని కూడా నడుస్తూ ఉన్నది. అష్టమ కుజుడు ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు స్వస్థానంలో చక్కగా ఉన్నప్పటికీ రవిరాహుల యొక్క కలయిక ఉండటం అది దోషాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ జాతకంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు, శని 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నప్పుడు జాతకంలో తప్పకుండా యోగవంతంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మన ప్రయత్నపూర్వకంగా మార్చుకోవటం ఉత్తమం. ఎందుకంటే తండ్రి స్థానాధిపతి అష్టమంలో మిత్రరాశిలో ఉన్నాడు కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే అక్కడ తండ్రికి కూడా హాని కలుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ లలితా సహస్రనామాలతో అమ్మవారిని సేవించుకోవటం వల్ల అతని జీవితం గొప్పగా ఉండేదానికి అవకాశం. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటారండి? మా అమ్మాయి అమృత గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 9th 1992. 1992. ఓకే అండి. టైం అండి? 2:30 అండి. 2:30 AM PM అండి? AM అండి. AM. ఓకే అండి. ఏ ప్లేస్లో పుట్టిందండి పాప? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. కర్నూలు. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. వివాహం గురించి కనుక్కుందామని కాల్ చేశామండి. అమ్మాయి జాతకంలో వచ్చేసి రేపు జూన్ 26 నుంచి వివాహ సంబంధంగా బాగుంటుంది, ప్రయత్నం చేసుకోవచ్చు. కాకపోతే కుజదోషం ఉన్నది. ఈ కుజదోష ప్రభావం ఎక్కువగా
కనపడుతుంది కాబట్టి ముందుగా ఈ కుజదోష ప్రభావానికి పూజ చేయించుకోవటం మంచిది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు వివాహం చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. అది తస్మాత్ జాగ్రత్త. 2019 వరకు కూడా లోపు వివాహం చేస్తే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కళ్యాణం, అంటే మనకు ఉన్నటువంటి విశ్వాసంతో నేను చేస్తే నిలువునామం పెట్టుకుంటాను కాబట్టి చాలామంది నన్ను అంటూ ఉంటారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, ఎందుకంటే వారు నాకు దైవం, వారే నాకు విద్య నేర్పించింది. నేను ఎవరి దగ్గర మానవ మాతృల దగ్గర నేర్చుకోలేదు. ఇది ఇలాంటి కూడా జరుగుతుంది అంటే నిజమే. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనే దాంట్లో అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విద్య నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, మానవ మాతృల దగ్గర. కాబట్టి ఆయనే నాకు దైవం కాబట్టి నాకు నిలునామం పెట్టుకుంటాను. అలాగే నేను ఇంట్లోంచి పారిపోయిన తర్వాత నన్ను సాకింది ఒక శ్రీ వైష్ణవులు కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ఉంది. అంత మాత్రం చేత నేను వెంకటేశ్వర స్వామి గుడికో లేకపోతే నరసింహస్వామి గుడికోను కదా, అందరికీ చెప్తాను, నాకేమి తారతమ్యం లేదు. కాబట్టి చాలామంది అలా అనుకుంటున్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఏదైనా కళ్యాణాన్ని తప్పకుండా మీ ఇష్టదైవం ఎవరైనా సరే, ఎందుకంటే నాకు ఇష్టం కదా అని చెప్పి నా ఇష్టాన్ని మీ మీద రుద్దటం అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది. భగవంతుడు ఒక్కడే, కాకపోతే చూసే దృష్టి వేరు. ఒక ఆయన అడ్డం పెట్టుకుంటాడు, ఒక ఆయన నిలువు పెట్టుకుంటాడు. నా మొహానికి ఇది అందంగా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటాను నిజం చెప్పాలంటే. ఆ విధంగా మీరు చక్కగా ఈ పాప జాతకంలో ఈ కళ్యాణానికి సంబంధించినంత వరకు దోషం ఉన్నది కాబట్టి, కుటుంబ స్థానంలో దోషం ఉన్నది కాబట్టి ఇక్కడ తప్పకుండా మీరు ఆ కుజదోష పరిహారం కింద ఏదైనా సరే స్వామివారి కళ్యాణం, అది శ్రీనివాస కళ్యాణమా, లేకపోతే ఉమామహేశ్వరుల కళ్యాణమా, గౌరీ కళ్యాణమా, లేకపోతే రుక్మిణి కళ్యాణమా, ఏదైనా ఒక కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ వివాహమైన అనంతరం కూడా సంతానం కలిగిన తర్వాత కూడా చేయిస్తే ఈ దోషంలో ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి దోషం తగ్గి తప్పకుండా వివాహం అయ్యేదానికి. కానీ రేపు జూన్ 26 నుంచి అవకాశం ఉన్నది 1 year కాలం. ఈలోపు మీరు ఈ పరిహారం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. లేదంటే 2019 నుంచి శుక్రమహాదశ వస్తుంది. శుక్రుడు కలత్రానికి కారకుడు కాబట్టి ఆయన అనుగ్రహం దొరికేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు, చాలామంది మ్యారేజ్ అవ్వట్లేదు అని, కుజదోషం అని చాలామంది బాధపడుతుంటారు. అంటే రాసుల వారిగా వాళ్ళకి పరిహారం ఉంటుందంటారా? రాసుల వారిగా అని కాదమ్మా, ఇక్కడ జన్మజాతకాల్లో వాళ్ళ యొక్క నక్షత్రం, వాళ్ళ జన్మజాతకంలో ఏ ప్లానెట్ ఎక్కడుంది, ఏ విధమైనటువంటి స్థితిలో ఆ దోషం ఉన్నది. వివాహమే కాదు, మాంగళ్య దోషం అని, తర్వాత సంతాన దోషం అని, కుటుంబపరమైనటువంటి దోషాలని, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలకు వాటిని సపరేట్గా చూడవలసి ఉంటుంది. ఎవరైనా సరే జాతక సంబంధమైనటువంటి దోషాలను ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దోష పరిహారం ఆయన చెప్పలేదు గురువు గారు, మీరు చెప్పారని నా దగ్గర చెప్పొద్దండి. ఎందుకంటే మీకు విశ్వాసం ఉంటే, ఎవరి మాట మీద విశ్వాసం ఉంటే వారి మాటను నమ్మండి, అంతే తప్ప ఇంకొకరిని తెచ్చి ఇంకొకరి దగ్గర తక్కువ చేయమాకండి దయచేసి. ఎందుకంటే ఇంకొక డాక్టర్ గారు యొక్క ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అలాగే మీకు ఎవరైనా సరే నెల్లూరులో నన్ను కలవాలనుకుంటే మాత్రం నెల్లూరు 11-12 తారీఖులో నేను నెల్లూరులో ఉంటాను. మీకు ఏదైనా అవసరమైతే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి కలవాలనుకున్న వాళ్ళు, అది కూడా చెప్తున్నానండి, అక్కడ నా ఫీజు ఇస్తేనే చెప్తాను. దయచేసి ఇక్కడలాగా గురుగారు మీరు పర్సనల్గా చేయమన్నారు ఫ్రీగా నేను చెప్పను. ఎందుకంటే నాకు ఉన్న వృత్తే ఇది. ఎందుకంటే నేను బతకాలంటే నాకు అన్నం ఎవరు పెడతారు? నాకు విద్య నాకు అన్నం పెడుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కలవాలనుకుంటే నెల్లూరులో 11-12 తారీఖులు ఈ నెల శని ఆదివారాలు నేను నెల్లూరులో ఉంటాను. మీరు కావాలనుకుంటే వచ్చి నన్ను కలవచ్చు. అలాగే గురుగారు, ఇక్కడి వరకు వచ్చి కాలర్స్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములండి. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.